శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి నవంబర్ 30, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో రేపు జీసీసీ సమ్మిట్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. దీని కారణంగా రేపు కువైట్లోని కొన్ని ప్రముఖమైనటువంటి రోడ్లు ఏదైనా తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జీసీసీ కంట్రీకి సంబంధించిన చాలామంది ప్రముఖులు కువైట్కి చేరుకోవడం జరుగుతుంది. ఆ కారణం చేత వారి యొక్క రాకపోకలు అంతరాయం కలగకూడదని చెప్పేసి తాత్కాలికంగా కొన్ని రోడ్లు అయితే మూసివేస్తున్నారు. కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో ఏ రోడ్లు మూసేస్తున్నారు, ఏ రోడ్లు ఓపెన్లో ఉన్నటువంటిది ఒకసారి చూసుకొని, మీరు గూగుల్ మ్యాప్లో అయినా సరే దానికి సంబంధించిన డేటా అయితే వస్తుంది, అది చూసుకొని వెళ్ళినట్లయితే కొద్దిగా మంచిది. అలాగే ఈ జీసీసీ సమ్మిట్ కారణంగా రేపు కువైట్లో ప్రభుత్వ హాలిడే అయితే ఉంటుంది. ఆ విషయం మీకు అయితే నేను గతంలో చెప్పడం జరిగింది. సో ప్రభుత్వ సంస్థలు అన్నిటికీ రేపు హాలిడేగా ఉంటుంది. సో ఏదైనా మీకు గవర్నమెంట్కి సంబంధించిన రిలేటెడ్ వర్క్ ఏదైనా ఉంటే కనుక రేపు మాత్రం పోస్ట్పోన్ చేసుకొని ఎల్లుండి నుంచి యథావిధిగా మీకు అవి కనుక అందుబాటులో ఉంటాయి. కువైట్లో 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఎట్టకేలకి శుభవార్త అయితే తెలియజేసింది. 2021 నుంచి వీరికి కొన్ని ఆంక్షలు అయితే పెట్టడం జరిగినది, కొన్ని షరతులు అయితే విధించారు. సో వాళ్ళు అకామ కొట్టుకోవాలంటే తప్పనిసరిగా ఇప్పటి వరకు అయితే ఒక 900 దినాల వరకు అయితే ఖర్చు వస్తుంది. 500 దినాలు వచ్చి ఇన్సూరెన్స్కి, 250 దినాలు వచ్చి అకామాకి, ఇతరత్ర డాక్యుమెంట్ ఛార్జెస్ అన్నీ కలిపితే 900 దినాలు అయితే ఖర్చు వస్తుంది. సో అంత డబ్బులు పెట్టి కొట్టించుకోవాలి అకామా అంటే చాలా కష్టం. అందులో యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఎవరికైతే లేకుండా ఉంటుందో వాళ్ళకి ఇలాంటి నిబంధనలు పెట్టడం జరిగింది. సో యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేని వాళ్ళు అంటే తక్కువ జీతానికి పనిచేసేవాళ్ళు మరీ ఇంత డబ్బులు పెట్టి కొట్టించుకోవాలంటే కష్టం. సో దీనిపైన ఎన్నో రోజుల నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు దీనిపైన క్లారిటీ ఇవ్వకుండా ఉండింది. అయితే ఎట్టకేలకి కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాద్ అల్ సబా గారు దీనిపైన ఒక క్లారిటీ అతనికి ఇచ్చారు. ఈ 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకి పైనటువంటి ప్రస్తుతానికి ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సో వీళ్ళకి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్తో సంబంధం లేకపోయినా అకామ కొట్టించుకోవచ్చు. అలాగే ఈ తామిన్సాకి 500 దినార్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంబంధం లేదు, ఇప్పుడు అవసరం లేదు. యథావిధిగా గతంలో 2021కి ముందు ఏ విధంగా అయితే అకామ కొట్టుకునే వాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటే జనరల్గా మనం ఏ విధంగా అయితే రెన్యూల్ చేసుకుంటాం వాళ్ళు కూడా అదే విధంగా రెన్యూల్ చేసుకోవచ్చు. ఒక కపిల్ నుంచి ఇంకొక కపిల్ కూడా మారచ్చు. సో అవన్నీ కూడా యథావిధిగా గతంలో లాగానే ఉంటాయని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకి ఎట్టకేళ్ళకి ఒక పూర్తి క్లారిటీ ఇతనికి ఇచ్చింది కువైట్ గవర్నమెంట్. 2021 నుంచి అంటే ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇదిగో అంటూనే చెప్తూ వస్తున్నారు తప్ప ఒక క్లారిటీ అనేది పూర్తిగా రాలేదు. ఎట్టకేళ్ళకి క్లారిటీ ఇతనికి వచ్చింది. సో కువైట్లో ఉన్న 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. దీని కారణంగా చాలామంది కువైట్ దేశాన్ని వదిలిగడ వెళ్ళిపోయారు. పాపం 60 సంవత్సరాలు వచ్చింది ఇంకా నాకు అకామ తగలదని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ముందు జాగ్రత్తగా. కాకపోతే గవర్నమెంట్ ఇప్పుడు ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు బాధపడతారేమో పాపం, బహుశా అయ్యో నేను ఉండకుండా వచ్చేసానేమో అని చెప్పేసి. కానీ ఏం చేయలేం. సో ఆల్రెడీ కువైట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది మంచి శుభవార్తే. సో మీరు యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే అకామ కొట్టుకునే వాళ్ళు అదేవిధంగా అకామ అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్తో సంబంధం లేదు. ఈ తామెన్స్ వాళ్ళు గేమెన్స్ వాళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ఛార్జీలు ఏమి ఉండవు. గతంలో ఏదైతే అందరికీ ఏ విధంగా అయితే ఛార్జీలు ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి. కాబట్టి ఇకపైన 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు కువైట్లో ఉండొచ్చు, అకామాలు యథావిధిగా రెన్యూవల్ ఏదైనా చేసుకోవచ్చు. అలాగే కువైట్ గవర్నమెంట్ ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చాలా వెసులుబాట్లు అయితే ఇస్తుంది కదా, అందులో భాగంగా ఇప్పుడు 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకి ఈ వెసులుబాటు ఇచ్చారు. అలాగే మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కువైట్లో ఉన్నటువంటి ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయి వాటిలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ వారి యొక్క అకామాన్ని 1 సంవత్సరం దాటిన వెంటనే కావాలంటే వేరే కంపెనీకి నెప్స్ అదే చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే అంటే ముబారక్ అల్ కబీర్ నుంచి కబీర్కి, సగీర్ నుంచి సగీర్కి అక్కడికి మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో దాన్ని మరొకసారి వాళ్ళు గుర్తు చేశారు. సో వాళ్ళు కేవలం ఎస్ఎంఈ నుంచి ఎస్ఎంఈకి మాత్రమే మారడానికి కుదురుతుంది, వేరే వాటికి మారడానికి కుదరదు. గతంలో వచ్చి 3 సంవత్సరాల లోపు వాళ్ళు మార్చుకోవాలంటే 300 దినార్లు అయితే కట్టి మార్చుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే 1 సంవత్సరం అవ్వగానే వాళ్ళ యజమాని లేదంటే ఆ సంస్థ కనుక ఒప్పుకున్నట్లయితే వేరే కంపెనీకి వాళ్ళు అకామ అయితే కనుక మార్చుకోవచ్చు. లేదు 1 సంవత్సరం లోపే మార్చుకోవాలంటే కనుక 300 దినార్లు అనేటువంటిది గవర్నమెంట్కి చెల్లించి వీళ్ళు వేరే కంపెనీకి మారచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఆ కంపెనీ కానీ లేదంటే ఆ సంస్థ కానీ లేదంటే ఆ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒప్పుకుంటేనే మార్చుకోవడానికి కుదురుతుంది, లేదంటే లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది కూడా ఒక మంచి వెసులుబాటే కదా. ఎవరైతే చిన్న మధ్య తరహా పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి 1 సంవత్సరం లోపే ఒకవేళ ఆ కంపెనీ నచ్చలేదు లేదంటే ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీ మంచి ఆఫర్ వచ్చింది అని చెప్పినప్పుడు ఆ కంపెనీ కనుక ఒప్పుకుంటే వాళ్ళు అక్కడికి మారడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది ఒక మంచి వెసులుబాటు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్నటువంటి అతిపెద్ద ఫ్యాక్టరీని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు గుర్తించారు. కువైట్లోని అబ్దల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో ఏషియన్ దేశాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు
ఈ మద్యం తయారీ దాన్ని అయితే నడపడం జరుగుతూ ఉంది, అంటే తయారు చేస్తున్నారు. అయితే మీకు దానికి సంబంధించిన వీడియో అందిస్తున్న ఆ వీడియోలో మీరు గమనించవచ్చు, వాళ్ళు తయారు చేసినప్పుడు మద్యం ఏదైతుందో దాన్ని నిల్వ చేయడానికి, అంటే వాళ్ళు తీసిన తర్వాత దాన్ని ఎక్కడ నిల్వ చేస్తున్నారు తెలిసిన, అంటే ఈ బాటిల్లో వాటిలంతా ఫిల్ చేయడానికి ముందు ఏకంగా స్విమ్మింగ్ పూల్ని యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఏ స్థాయిలో అక్కడ మద్యం తయారు చేస్తున్నారో ఒకసారి మీరు ఊహించండి. స్విమ్మింగ్ పూల్లోకి వాళ్ళు మద్యం నింపుతున్నారంటే మరి ఆలోచించాలి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు స్వాధీనం చేసుకునే సమయానికి 2030 బ్యారెల్స్ మద్యం తయారు చేయడానికి ఉపయోగించిన ఓట ఏదైతే ఉంటుందో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 10,000 ప్లాస్టిక్ మద్యం బాటిల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఆల్రెడీ ఫిల్ చేసినటువంటి 10,000 మద్యం బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఫిల్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఫిల్ చేసినట్టువే ఒక 10,000 బాటిల్స్, 2030 బ్యారెల్స్ ఓట, అలాగే ఇతరత్ర ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో, ముడి సరికి ఏదైతే ఉంటుందో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారి అది ప్రస్తుతానికి పుడుచ్చేరి దగ్గర తీరం దాటుతుంది. ఈ తుఫాన్ పేరు వచ్చి ఫెంజల్. ఈ ఫెంజల్ తుఫాన్ పుడుచ్చేరి దగ్గర ప్రస్తుతానికి తీరం దాటుతుంది. అయితే దీని కారణంగా తమిళనాడు, ఆంధ్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ రెడ్ అలర్ట్ని అయితే జారీ చేశారు. ఆల్రెడీ తమిళనాడులో భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి. మన ఆంధ్రాలో అలాగే ఈ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఇక్కడ పలు చోట్ల వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. తమిళనాడులో వర్షాలకైతే కనుక ఆల్రెడీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇవాళ రేపటి వరకు ఎయిర్పోర్ట్ క్లోజ్లో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాని కారణంగా చాలా విమానాలు రద్దు అయిపోయాయి. కాబట్టి కువైట్కి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, రాకపోకలు కొద్దిగా అంతరాయం అయితే ఉండొచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వీళ్ళకి ఆర్డర్స్ డెలివరీ చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు. 6 గంటలు డ్యూటీ ఉంటుంది, 180 దినాలు జీతం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ముందుగానే ఆర్డర్లు కనుక డెలివరీ చేస్తే ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి జాబ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇవాళ పునర్వర్ధిని అనేటువంటి పాప 4వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు ఆవుల రేష్మాశ్రీ ఇవాళ 11వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అయితే మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతేలటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 283 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 26 దినార్ల 481 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతర్కోసలా జై హింద్. అండ్ నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.